హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో నా కిచెన్ టూర్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా హోమ్ టూర్ పెట్టి 4 to 5 months దాకా అయిపోతుందండి. సో అప్పుడు వీడియో లెందీ అవుతుందని చెప్పి షూట్ చేయలేదు. బట్ అప్పటి నుంచి కూడా నాకు ఇప్పటి వరకు షూట్ చేయడం కుదరలేదు. నా సొంతగా వీడియో షూట్ చేసుకోలేను కదా, నాకు హెల్ప్ ఉండాలి కాబట్టి మా హస్బెండ్కి టైం కుదరడానికి ఇంత టైం పట్టింది. సో అందుకు కొంచెం లేట్ అయిందండి. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు చాలామంది అంటే ఎక్కువ కామెంట్స్ అవే వస్తున్నాయి, కిచెన్ టూర్ చేయండి అని చెప్పేసి. సారీ అండి, నేను మీకు సారీ చెప్పాల్సిందే. ఎందుకంటే అప్పటి నుంచి కూడా చాలా వెయిట్ చేయించాను మీకు కిచెన్ టూర్ చేస్తానని చెప్పేసి. సో ఇప్పటికి నాకు కుదిరింది. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, నా కిచెన్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి సెలెక్ట్ చేసుకుని కొన్నాము అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటాను. కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ కాస్ట్లీ ఐటమ్స్ ఏవి నేను కొనలేదండి. నా దగ్గర ఉన్న వాటిని యూజ్ చేసుకున్నాను. అండ్ కొన్ని వస్తువులు మాత్రం కొనుక్కున్నాను అనమాట. నాకు కంఫర్ట్గా ఉండేటట్టుగా నా బడ్జెట్లో నేను కొనుక్కొని ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఈరోజైతే నా కిచెన్ టూర్ని మొత్తాన్ని కూడా మీతో షేర్ చేసేసుకుంటాను. వచ్చేసేయండి. సో క్రాకరీ యూనిట్ పక్కనే కిచెన్ వస్తుందని చూపించాను కదండి హోమ్ టూర్లో. సో క్రాకరీ యూనిట్కి కంటిన్యూ అవుతూ కిచెన్ వచ్చింది. ఇక్కడ క్రాకరీ యూనిట్కి కిచెన్కి ఇక్కడ కార్నర్లో ఒక మల్టీపర్పస్ కిచెన్ ర్యాక్ ఒకటి పెట్టించానండి. సో ఇది ట్రాలీ ర్యాక్ అనమాట. కింద వీల్స్ ఉంటాయి, ఈజీగా మూవ్ చేయొచ్చు. ఇది ఎందుకు పెట్టాను అంటే స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. పిల్లలు అటు ఇటు తిరిగేటప్పుడు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈజీగా తీసుకుని తినే విధంగా ఇక్కడ అన్నీ కూడా స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. సో నెక్స్ట్ కిచెన్ ఎంట్రన్స్ని నేను ఎలా డెకరేట్ చేసుకున్నానో చూపిస్తానండి. మీకు కిచెన్లో ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, సో ఆ ఆర్చ్ వచ్చేసి వుడ్ లామినేట్లో తీసుకున్నాము. అండ్ ఆర్చ్కి కూడా హ్యాంగింగ్ లైట్స్ పెట్టించామన్నమాట. సింగిల్ లైట్ అయితే లుక్ ఉండదని చెప్పేసి ఆర్చ్ కొంచెం పెద్దది వచ్చింది కదా, సో 3 లైట్స్ పెట్టుకున్నాము. ఆ 3 లైట్స్ కూడా సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టామన్నమాట ఈ లైట్స్ కూడా. అండ్ ఈ కార్నర్కి వెళ్దాం. సో ఈ కార్నర్లో వచ్చేసి డిస్ప్లే ప్యానల్ పెట్టించామండి. ఇది జస్ట్ డెకరేషన్ కోసం మాత్రమే, స్టోరేజ్ దానికోసం కాదు, జస్ట్ అందంగా కనిపించడం కోసం ఈ కార్నర్లో ఒక డిస్ప్లే ర్యాక్ పెట్టించాము. సో ఇవి 3 స్టెప్స్ వచ్చినాయి కదా, 3 స్టెప్స్లో కూడా 3 డెకరేటివ్ ఐటమ్స్ అనేవి పెట్టేశాను. సో ఫ్రంట్ ఎంట్రన్స్లో ఇట్లాగా డెకరేట్ చేశానండి. అండ్ ఈ కార్నర్లో ఇవి ఒరిజినల్ కాదండి, ఇవి ఆర్టిఫిషియల్వే. అండ్ వీడియో తీసేటప్పుడు ఫ్రంట్ సైడ్ కొంచెం బ్లరీగా గ్రీనరీగా కనిపించడం కోసం ఇవి పెట్టానన్నమాట. ఇవి నేను అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఈ కార్నర్లో ఒక చిన్న నెస్ట్ పెట్టానండి, న్యాచురల్గా కనిపించడానికి ఒక చిన్న నెస్ట్ పెట్టాను అనమాట. దాని చుట్టూ కూడా ఇట్లాగా మనీ ప్లాంట్ లీవ్స్, ఆర్టిఫిషియల్ లీవ్స్ మనకి అమెజాన్లో దొరుకుతాయి. సో అది ఇక్కడ తగిలించేసాను. సో ఫ్రంట్ అయితే ఇలా డెకరేట్ చేసుకున్నానండి. అండ్ నేను అమెజాన్లో తీసుకున్న లింక్స్ ఏవైనా అవైలబుల్ ఉంటే నేను మీకు కంపల్సరీగా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఎవరైనా పర్చేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెట్టించాను కదా, ఇది నేను పర్సనల్గా పెట్టించుకున్నానండి. ఇది ఎందుకు పెట్టించానంటే వీడియో షూట్ చేస్తూ ఉంటాను కదా, సో నేను వీడియో షూట్ చేసేటప్పుడు ఇక్కడే ఐటమ్స్ అన్నీ పెట్టి షూట్ చేస్తూ ఉంటాను అనమాట. కెమెరా ఇక్కడ పెట్టి. ఎందుకు ఇక్కడ పెట్టించాను అంటే నాకు ఈ లోపల లైటింగ్ సరిగా రాదండి. సో షూట్ చేసుకోవడానికి నాకు లైటింగ్ చాలా ఇంపార్టెంట్. లోపల వైపుకి లైటింగ్ రాదు కాబట్టి నాకు ఇక్కడ ఆపోజిట్లో బాల్కనీ వచ్చింది కదండి. సో బాల్కనీ అంతా కూడా మాకు ఓపెన్ బాల్కనీ, లైటింగ్ ఎక్కువ దీని మీద పడుతుంది కాబట్టి నేను ఇక్కడ మెయిన్ నాకు షూటింగ్కి లైటింగ్ కావాలి కాబట్టి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెట్టించుకున్నాను. ఇప్పుడు నేను మీకు గ్రానైట్ గురించి చెప్తాను. నేను చూస్ చేసుకుని ఒక 2-3 ఈ గ్రానైట్ షాప్స్కి తిరిగి సెలెక్ట్ చేసుకున్న గ్రానైట్ అండి ఇది. కొన్ని గ్రానైట్స్ ఏంటంటే ఆయిల్ని కానీ మరకల్ని కానీ కలర్ని కానీ అబ్జర్వ్ చేసుకుంటాయంట. సో అలా అబ్జర్వ్ చేసుకొని గ్రానైట్ని చూస్ చేసుకోండి. స్మూత్ ఫినిషింగ్ కానీ షైనింగ్ ఫినిష్ కానీ లేకుండా డల్గా ఉండే స్టోన్స్ అసలు తీసుకోవద్దండి, ఎందుకంటే ఆయిల్ కానీ మరకలు కానీ కలర్స్ కానీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. సో క్వార్ట్జ్లో చాలా షేడ్స్ ఉన్నాయి కాబట్టి దానికి వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే
క్వాడ్జ్ మీద వేడి వస్తువులు డైరెక్ట్గా పెట్టేస్తే మరకలు అవి పడుతున్నాయంట, స్టెయిన్స్ అవి ఎక్కువ వస్తున్నాయి, అలాగే స్టోన్ లాగా ఈజీ మెయింటెనెన్స్ కాదు అన్నట్టుగా చెప్పారండి. సో అందుకని నేను దానికి వెళ్ళలేదు. గ్రానైట్లోనే నేను వేరే షేడ్ చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్నాను. నా కిచెన్కి మ్యాచ్ అయ్యే విధంగా గ్రే కలర్ చూస్ చేసుకుని తీసుకున్నాను అనమాట. సో గ్రానైట్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, కిచెన్ ప్లాట్ఫామ్కి నేను గట్టు అనేది కట్టించలేదండి. ఎందుకంటే కిచెన్ డస్ట్ అది పడినప్పుడు ఈజీగా వైప్ చేసుకోవడానికి ఉండాలి. గట్టు ఉంటే ఏంటంటే క్లీన్ చేసుకోవడం కష్టమవుతుంది అనమాట. అండ్ నేను ఈ కిచెన్ ప్లాట్ఫామ్ని కడగనండి, రెగ్యులర్గా కిచెన్ క్లీనర్స్తో వైప్ చేసేస్తూ ఉంటానన్నమాట. సో అందుకని నేను గట్టు పెట్టించలేదు. బ్లాక్ స్టోన్ కూడా బాగానే ఉంటుంది, కానీ నాకు వీడియోస్లోకి కొంచెం డిఫరెంట్గా ఉండాలి, బ్లాక్ అయితే ఆర్డినరీగా ఉంటుందని చెప్పేసి దీనికి వెళ్ళాను నేను. సో గ్రానైట్ వచ్చేసి తర్వాత కిచెన్లో మ్యాక్సిమం కబోర్డ్స్ పెట్టించేసానండి. ఎంత వీలైతే అంతవరకు స్పేస్ యూటిలైజ్ చేసుకుంటూ వీలైనంత వరకు కబోర్డ్స్ పెట్టించేసాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే కిచెన్లో మనకి స్టోరేజ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. యాక్చువల్గా మా కిచెన్ చాలా చిన్నదండి. చిన్నదైనప్పటికీ కూడా ఓపెన్ కిచెన్గా ఉండటం వల్ల, అలాగే నేను బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెట్టడం వల్ల, వెల్ ఆర్గనైజ్డ్గా చేసుకోవటం వల్ల విశాలంగా కనిపిస్తుంది. అలాగే 2-3 తిరగడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. లోపల కబోర్డ్స్ కాంబినేషన్ వచ్చేసి నేను గ్రే అండ్ లైట్ సిల్వర్ ఆర్ సిమెంట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నానండి. అది ఎవర్ గ్రీన్ అనమాట, ఎప్పటికైనా బాగుంటుంది ఈ కాంబినేషన్. సో డీసెంట్ లుక్ అనేది ఉంటుందన్నమాట. అందుకనే నేను గ్రే కలర్ చూస్ చేసుకున్నాను. కబోర్డ్స్ కలర్ వచ్చేసి కబోర్డ్స్ మీద ఉండే లామినేట్స్ కూడా మీకు షైనింగ్ వస్తుంది, లైట్ స్పార్కెల్ లాగా వస్తుంది అనమాట, లైట్ షిమ్మరీనెస్ వస్తుంది. ఇవి కూడా మీకు గ్లాసీ ఫినిషే. కిచెన్లో ఎప్పుడు కూడా గ్లాసీయే ప్రిఫర్ చేస్తుంటారు, ఎందుకంటే ఈజీగా క్లీన్ చేసుకోవడం కోసం. పైన కబోర్డ్స్ వచ్చేసి మీకు సపరేషన్స్ ఎక్కడా ఉండదండి. మొత్తం ఈ యూ షేప్ అంతా కూడా సపరేషన్స్ లేకుండా కంప్లీట్ క్లోజ్డ్ లాఫ్ట్ అనమాట. పైన అన్నీ కూడా నేను ఎక్కువగా వాడని వస్తువులన్నీ కూడా పైన పెడుతూ ఉంటాను అనమాట. అకేషనల్గా వాడే వస్తువుల్ని మాత్రమే పైన ఉంచుతాను. సో రెగ్యులర్గా వాడుకునేవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్లో పెట్టుకుంటుంటాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తానండి. సెకండ్ స్టెప్ ఇది. సో ఫస్ట్ వచ్చేసి ఇట్లాగా మిడిల్లో గ్లాస్ వచ్చి చుట్టూ ఫ్రేమ్ వచ్చే విధంగా డోర్స్ పెట్టించాను ఇది. అండ్ ఈ లోపల గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను. ఇంతకుముందు ప్లాస్టిక్ బాక్సెస్లో స్టోర్ చేసుకునేదాన్ని, బట్ అవన్నీ తీసేసి ఇప్పుడు స్టీల్ బాక్సెస్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఈ బాక్సెస్లో ఆల్రెడీ ఓల్డ్ బాక్సెస్ ఉన్నాయి అండ్ కొత్తవి కొన్నవి ఉన్నాయి. అయితే నేను గ్లాస్ కొనకుండా ఇలా స్టీల్ ఎందుకు ప్రిఫర్ చేశాను అంటే, మనకి ఎప్పుడు కూడా కంఫర్టబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గ్లాస్ సడన్గా చేయి జారి కింద పడితే కాస్ట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో అందుకని నేను ఎక్కువ ఈ కిచెన్లో ఐటమ్స్ అన్నీ కూడా స్టీలే ప్రిఫర్ చేశాను. ఈ కబోర్డ్లో నేను అన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను. కబోర్డ్స్లో నేను పేపర్స్ వేయకుండా ఇట్లాగా మనకి కిచెన్ రోల్స్ దొరుకుతూ ఉంటాయి, కిచెన్లో పెట్టుకోవడానికి రోల్స్ దొరుకుతూ ఉంటాయి. సో ఇవి మీరు అమెజాన్లో పర్చేస్ చేసుకోవచ్చు, బయట స్టేషనరీ షాప్స్లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత కబోర్డ్ ఏమో లాంగ్గా సింగిల్ డోర్ పెట్టించాను అనమాట. సో సింగిల్ డోర్లో 2 ర్యాక్స్ వస్తాయి. ఇక్కడ అన్నీ కూడా మీకు పికెల్స్ ఉంటాయి, పికెల్స్ పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే డైనింగ్ టేబుల్ మీద మెస్సీగా ఉంటుంది కదా. సో అందుకని నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టే ఐటమ్స్ అన్నీ కూడా ఈ కబోర్డ్లో పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో నెయ్యి, పచ్చళ్ళు, పొళ్ళు అన్నీ కూడా ఈ ర్యాక్లో ఉంటాయి. తర్వాత 2 హారిజాంటల్ డోర్స్ పెట్టించానండి. సో ఇదేమో కంప్లీట్ డోర్ అనమాట, ఇది క్లోజ్డ్ డోరే, కంప్లీట్ డోర్ పెట్టించాను. అండ్ కిందది వచ్చేసి ప్రొఫైల్ డోర్ పెట్టించాను. ఇదేంటంటే స్మోకీ గ్లాస్ వస్తుంది లోపల. మీరు కావాలనుకుంటే ప్లెయిన్ గ్లాస్ కూడా వేయించుకోవచ్చు, బట్ స్మోకీ గ్లాస్ పెట్టించాను నేను. స్మోకీ గ్లాస్ పెట్టించి చుట్టూతా కూడా ఇలాగా అల్యూమినియం ఫ్రేమ్ అనేది వస్తుంది అనమాట. ఈ డోర్స్ని ప్రొఫైల్ డోర్స్ అంటారు. ఇది ఇట్లా ఓపెన్ చేసినప్పుడు దానికి అదే ఓపెన్ అవుతుంది. ఇవి హైడ్రాలిక్ క్లోజింగ్ అండి. అండ్ లోపల వచ్చేసి కొన్ని యూస్ చేసుకునే, అంటే అప్పుడప్పుడు యూస్ చేసుకునే ఐటమ్స్ పెట్టుకున్నాను. జ్యూసర్, తర్వాత ఇది వచ్చేసి నేను మొన్న మీకు రివ్యూ చేసి చూపించాను కదా, గీక్ రోబో కుక్ ఫ్రైయో అని చెప్పేసి రివ్యూ చేశాను కదా. సో అది కూడా పెట్టుకున్నాను అనమాట. ఈ కింద డోర్ ప్రొఫైల్ డోర్ అని చెప్పాను కదండి. సో ఇది సాఫ్ట్ క్లోజింగ్ అనమాట, ఇలా వదిలేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో లోపల ఏం పెట్టుకున్నాను అంటే అన్నీ కూడా గ్లాస్ వేర్ పెట్టుకున్నాను. గ్లాస్ వేర్ అంటే గ్లాస్ బాటిల్స్ పెట్టుకున్నాను. ఇందులో అన్ని స్పైసెస్ ఉంటాయి. సో లోపల వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నానండి.
సో బ్యాక్ సైడ్ కొంచెం హైట్ ఉండేవి పెట్టుకున్నాను. గ్లాస్ బాటిల్స్ ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్. అండ్ ఫ్రంట్ వచ్చేసి స్పైసెస్ అన్నీ పెట్టుకున్నాను. గరం మసాలా పౌడర్, సాంబార్ పౌడర్, రసం పౌడర్, మిరియాల పొడి. సో ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఈ కార్నర్లో వచ్చేసి ఇవన్నీ కూడా తాలింపు గింజలు వేసుకున్నాను. ఇక్కడ కొంచెం పెద్ద బాటిల్స్ ఫస్ట్ పెట్టుకున్నాను. దీంట్లో చిన్న బాటిల్స్ అనేవి ఇక్కడ పెట్టుకున్నాను. ఇవి నేను సపరేట్గా కొన్నవి కాదండి, పికిల్స్కి వస్తాయి కదా జార్స్. సో వాటినే ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఈ జార్స్ కూడా ఏంటంటే కాఫీ జార్స్ అన్నీ కూడా నేను ఇలాగ సేమ్ ఉండే గ్లాస్ జార్స్ అన్నీ కూడా ఒకచోట పెట్టుకున్నాను అనమాట. సో అట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇవి మాత్రమే మీకు నా కిచెన్లో గ్లాస్ అనేది కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ఈ కబోర్డ్ అనమాట. ఈ లాస్ట్ కబోర్డ్ వచ్చేసి కంప్లీట్ డోర్ అండి. దీనికి గ్లాస్ ఏం పెట్టించలేదు, ఫుల్ క్లోజ్డ్ డోర్ అనమాట. డబల్ డోర్ వచ్చింది. ఈ లోపల కూడా అన్ని గ్రాసరీ ఐటమ్స్ పెట్టుకున్నాను నేను. కొన్ని చింతపండు, బెల్లం ఇవేంటంటే మీరు స్టీల్ బాక్సెస్లో పెట్టుకుంటే అవి రస్ట్ పట్టేస్తాయి. సో అందుకని నేను వాటిని కొన్ని చింతతొక్కు ఇట్లాంటివన్నీ కూడా నేను ప్లాస్టిక్ బాక్సెస్లో పెట్టుకున్నాను. సో తర్వాత ఇవన్నీ కూడా నేను బ్యాక్ సైడ్ అన్నీ కొంచెం పెద్ద బాక్సెస్ పెట్టుకున్నాను. ఫ్రంట్ అన్నీ ఇలా చిన్న సైజ్ బాక్సులు పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మీకు గ్రాసరీసే వస్తాయి. ఇది వచ్చేసి బిర్యానీ మసాలా బాక్స్ అండి. కంటైనర్స్ తీసుకుంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తుందని చెప్పేసి చిన్న చిన్న వాటి కోసం ఎందుకని చెప్పేసి ఇలా లాంగ్గా ఉండే బాక్స్ నా దగ్గర ఉంటే అందులోనే ఇలా కవర్స్లోని బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా విడివిడిగా కవర్స్తోనే పెట్టేసుకుంటాను నేను ఎప్పుడు కూడా. సో ఇది నా బిర్యానీ కిట్ అనమాట. స్టీల్ బాక్సెస్ అన్నీ కొత్తగా కొన్నవి ఏం కాదండి, ఇవన్నీ పాతవే, అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిన బాక్సెస్ అనమాట. అందుకని నేను వీటిని చెడగొట్టలేదు, పాడు చేయలేదు. సో వాటినే నేను యూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వెల్లుల్లిపాయలు ఇట్లా నేను ఎప్పుడు కూడా ఒలిచి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో గడ్డల కింద ఉంచను. గడ్డల కింద ఉంచితే ఏంటంటే లోపల పురుగు పట్టింది అనుకోండి, మొత్తం ఆ గడ్డంతా పాడైపోతుంది. సో అందుకని తెచ్చిన వెంటనే నేను ఇట్లా విడివిడిగా చేసేసుకుని పెట్టుకుంటుంటాను. అండ్ వెల్లుల్లిని ఎప్పుడు కూడా మీరు క్లోజ్ చేయకూడదు, ఇట్లా బాస్కెట్లోనే పెట్టుకుని ఉంచుకోవాలి. ఓపెన్గా ఉంచుకుంటేనే అవి పాడవకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో ఈ కబోర్డ్ వచ్చేసి ఇది. సో ఇక్కడతో మనకి ఈ సైడ్ ఉండే కబోర్డ్స్ ఎండ్ అయిపోతుందండి. అది లాస్ట్ కబోర్డ్ అనమాట. దానికి కంటిన్యూషన్గా విండో వస్తుంది. విండోకి బ్లైండ్స్ పెట్టించాము. ఈ బ్లైండ్స్ అనేవి కొంచెం కాస్ట్ ఎక్కువలోనే తీసుకున్నాము. మీకు బ్లైండ్స్ ఇది వుడెన్ బ్లైండ్స్ అనమాట. బ్లైండ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. సో మేమైతే వుడెన్ బ్లైండ్స్ ప్రిఫర్ చేసాము. అండ్ కలర్ కూడా కిచెన్కి మ్యాచ్ అయ్యే విధంగా, నాకు ఓపెన్ ర్యాక్స్ ఉన్నాయి కదా, సో ఆ ర్యాక్స్కి మ్యాచ్ అయ్యే విధంగా వుడెన్లోనే ఈ షేడ్ బ్లైండ్స్ అనేవి మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. క్లాత్లో కూడా మీకు బ్లైండ్స్ వస్తాయి, బట్ క్లాత్ మీరు కిచెన్లో యూస్ చేసుకుంటే జిడ్డు పట్టేసి అది క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండదు. ఇలాగ వుడెన్ బ్లైండ్స్ తీసుకుంటే ఏంటంటే ఈజీగా మీకు డస్ట్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. సో వుడెన్ బ్లైండ్స్ ఇవి మేము దర్పణలో తీసుకున్నాము. కస్టమైజ్డ్ బ్లైండ్స్, వాళ్ళు వచ్చి మెజర్మెంట్స్ తీసుకుని బ్లైండ్స్ కస్టమైజ్ చేస్తారు. ఇది 5000 దాకా అయిందండి. తక్కువలో కూడా అవుతాయేమో, బట్ క్వాలిటీ బాగుంది కదా అని చెప్పి మేము దీనికి వెళ్ళిపోయాం. అండ్ ఈ విండోకి మనకి బ్యాక్గ్రౌండ్లో సెంటర్లో ఉంటుంది కదా, దీన్ని హైలైట్ చేయడం కోసం నేను క్రీపర్స్ అనేవి కొన్నానండి. ఇవి మనీ ప్లాంట్ క్రీపర్, ఇది అమెజాన్లో పర్చేస్ చేశాను. అండ్ దీనికి లైట్ కూడా తీసుకున్నాను అనమాట. లైట్ బ్యాక్ సైడ్ ఇలా స్టిక్ చేశాను. సో మీకు ఈ లైట్స్ కనిపిస్తున్నాయా, ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. అవి లైట్ ఒకటి పెట్టాను బ్యాక్గ్రౌండ్లోకి బాగుంటుందని. అలాగే ఇదొకటి హ్యాంగింగ్ లీవ్స్ అనమాట. ఇవి నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ పార్ట్ వచ్చేసి అది. ఈ కార్నర్లో కబోర్డ్స్ ఇందాక మనం చూసినట్లే ఒకటేమో క్లోజ్డ్ కబోర్డ్, ఒకటేమో గ్లాసీ కబోర్డ్ అనమాట. ప్రొఫైల్ డోర్ ఒకటి పెట్టించాము. సో ఏమేమి పెట్టుకున్నానంటే ఇక్కడ ఈజీ అంటే రెగ్యులర్గా రోజు వాడుకునేవి పెట్టుకున్నానండి. తాలింపు బాక్స్ పెట్టుకున్నాను, చింతపండు, తర్వాత ఉప్పు. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాడుతూ ఉంటాను అనమాట. ఇంగువ, పచ్చళ్ళలోకి వాడుకుంటూ ఉంటాం కదా, అవి ఆవు పిండి, మెంతి పిండి, తర్వాత కుంకుమ పువ్వు. సో ఇలా రెగ్యులర్గా వాడుకునేవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను నేను. సో ఈ కబోర్డ్ వచ్చేసి ఇది. అండ్ పైన ఎప్పుడో రేర్గా యూజ్ చేసేవన్నీ పైన పెట్టుకున్నాను. ఇదొక ఆర్గనైజింగ్ బాస్కెట్. ఇందులో అంటే హైట్లో ఉంది కదా, సో హైట్లో ఉన్నప్పుడు మనకి చిన్న చిన్నవన్నీ తీసుకోవడం ఇబ్బంది కాబట్టి ఇలా బాస్కెట్ అయితే ఈజీగా కింద నుంచి తీసేసుకోవచ్చు. ఇందులో ఉన్నది తీసేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇందులో అన్నీ కూడా పౌడర్స్, ఇవి ఏంటి బేకింగ్ పౌడరు, తర్వాత కోకో పౌడరు,
ఇది వచ్చేసి ఇంట్లో తయారు చేసుకున్న యాలకుల పొడి అనమాట. సో ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాను, రేర్గా వాడుతూ ఉంటాను కదా. సో అవి ఈ పైన లాఫ్ట్లో పెట్టేసుకున్నాను. ఈ ప్రొఫైల్ డోర్ కింద వచ్చేసి ఇలా ఓపెన్ ర్యాక్ పెట్టుకున్నానండి, చిన్న ఓపెన్ ర్యాక్. ఇందులో పంచదార, ఉప్పు, కారం, పసుపు ఇవే ఉంటాయి. ఇవి కూడా నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను. ఈ గ్లాస్ జార్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అండ్ ఈ ప్లేస్కి కూడా కరెక్ట్గా సెట్ అయ్యాయి అనమాట. సో 4 తీసుకున్నాను. సో ఇది ఒకటి ఓపెన్ ర్యాక్, ఇది నేను కావాలని పెట్టించుకున్న ర్యాక్ అనమాట. అండ్ నేను కిచెన్లో ఎక్కువగా యూజ్ చేసేది టిష్యూ పేపర్. సో టిష్యూ పేపర్ కూడా ఇక్కడే ఈజీగా అవైలబుల్గా ఉండేటట్టుగా నా చేతికి అందేటట్టు పక్కన పెట్టుకున్నాను. సో ఈ కార్నర్ యూనిట్ వచ్చేసి ఇదండి, ఇలా పెట్టుకున్నాను అనమాట. కార్నర్ యూనిట్ పక్కనే మనకి చిమ్నీ వస్తుందండి. చిమ్నీ కింద స్టవ్ ఉంటుంది కదా, సో స్టవ్ పైనే చిమ్నీ అనమాట. ఈ చిమ్నీ కంపెనీ వచ్చేసి ఎలికా కంపెనీ, 60 సెంటీమీటర్స్. మాకు కబోర్డ్స్ లెంత్ చూసుకుని తర్వాత చిమ్నీ తీసుకున్నాము. సో చిమ్నీ అవుట్లెట్ వచ్చేసి కబోర్డ్స్ నుంచి బయటికి వెళ్ళిపోతుందండి, యూటిలిటీ ఏరియాలోకి వెళ్ళిపోతుంది అనమాట. చిమ్నీ పక్కన ఇలా క్లోజ్డ్ కబోర్డ్ పెట్టించామండి. ఈ కబోర్డ్లోనే మేము వాటర్ ఫిల్టర్ ఫిక్స్ చేసుకున్నాము. సో బయటికి కనిపించకుండా ఉండే విధంగా ఇలాగా ఈ కబోర్డ్లో సైజ్కి సరిపోయే విధంగా వాటర్ ఫిల్టర్ పెట్టుకున్నాం అనమాట. చాలా చిన్న పోర్టబుల్ వాటర్ ఫిల్టర్ అండి. దీని కెపాసిటీ వచ్చేసి 7 లీటర్స్ కెపాసిటీ, అంతే. ఎక్కువ వాటర్ స్టోర్ చేసుకోవద్దు. వాటర్ ఫిల్టర్కి మీకు క్యాండిల్ కూడా పక్కనే వచ్చేస్తుంది. యూజువల్గా అయితే వాటర్ ఫిల్టర్కి మీకు కింద సైడ్ కబోర్డ్ కిందకి హోల్ పెట్టి హోల్ నుంచి వాటర్ వచ్చే విధంగా పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఈ క్యాండిల్ అనేది కూడా కిచెన్ సింక్ దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. సో మేము అట్లాగా నీట్గా ఉండదు, మెస్సీగా ఉంటుంది, కనిపించడానికి లుక్ వైజ్ బాగుండదు అని చెప్పేసి ఈ ఫిల్టర్కి క్యాండిల్కి కూడా ఈ కబోర్డ్ని స్పెసిఫిక్గా దీనికోసమనే పెట్టేసుకున్నాం అనమాట. సో వాటర్ ప్యూరిఫైర్ కబోర్డ్, ఇంకా ఇది ఇందులో ఇంక మేము వేరే ఏమీ పెట్టమన్నమాట. అండ్ క్లోజ్డ్ కబోర్డ్ కాబట్టి బయటికి కూడా మీకు ఏం కనిపించదు, వాటర్ కావాలనుకున్నప్పుడే పట్టుకోవచ్చు. ఈ ప్యూరిఫైయర్కి అవుట్లెట్ అనేది బయటికి ఎట్లా ఇచ్చుకున్నామో చూపిస్తానండి. ఇది యూటిలిటీ ఏరియాలోకి ఇచ్చుకున్నాం అనమాట. వాటర్ అవుట్లెట్, వాటర్ అంతా కూడా బయట డ్రైన్ అవుట్ సైడ్ అవుతుంది. ఇక్కడ మీకు 2 పైప్స్ కనిపిస్తున్నాయి కదండి. ఇన్లెట్ పైప్ కూడా ఇక్కడి నుంచే వస్తుంది అనమాట. వాటర్ కూడా ఇక్కడి నుంచే సప్లై అవుతుంది అండ్ అవుట్లెట్ కూడా బయటికి ఇక్కడే ఇచ్చేసాము. యూజువల్గా అయితే సింక్ దగ్గర నుంచి పైకి ఇన్లెట్ ఇస్తూ ఉంటారు, బట్ మేము ఇన్లెట్ అనేది అక్కడ ఇచ్చుకోలేదు. అక్కడ ఇచ్చుకుంటే మళ్ళీ కింద మెస్సీగా కనిపిస్తుందని చెప్పేసి అన్నీ కూడా బయటకే, ఇన్లెట్ అలాగే అవుట్లెట్ కూడా బయటకే ఉంటుందన్నమాట. అండ్ బయటకి ఇవ్వడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఇక్కడ అంటే మనం బకెట్ పెట్టుకున్నాం అనుకోండి, అవుట్లెట్ కింద చక్కగా వాటర్ అనేది బకెట్లో స్టోర్ చేసుకోవచ్చు, వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. కిచెన్లోకి కానీ లేదంటే బాత్రూమ్స్లోకి కానీ వాడుకోవచ్చు. వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. 1 లీటర్కి 4 లీటర్స్ దాకా మనకి వాటర్ అనేది అవుట్లెట్లోంచి వచ్చేస్తుంది. సో చాలా వాటర్ వేస్ట్ అవుతుంది. దాన్ని మనం యూజ్ చేసుకోవడానికి ఇలా బయట పెట్టుకోవడం అనేది యూజ్ అవుతుంది. ప్యూరిఫైయర్ గురించి ఇంకొక చిన్న మాట చెప్పాలండి. మాకు ఈ వాటర్లో హార్డ్నెస్ ఎక్కువ అవటం వల్ల క్యాండిల్స్ అనేవి త్వరగా పాడైపోయాయి అనమాట. సో వాటర్లో ఉండే హార్డ్నెస్ని బట్టి క్యాండిల్స్ అనేవి 3 మంత్స్కి లేదా 6 మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మేము రీసెంట్గా చేంజ్ చేసినప్పుడు సర్వీసింగ్కి వచ్చిన ఆయన ఒక మాట చెప్పారండి. ఏంటంటే సమ్మర్లో ట్యాంక్లో నుండి వచ్చే వాటర్ కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది కదండి. సో ఆ హీటెడ్ వాటర్ ప్యూరిఫైయర్లోకి వస్తే కొంచెం క్యాండిల్ త్వరగా పాడైపోతుంది. సో అందుకని ఏం చేస్తారంటే నైట్ అంతా కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి, డే టైంలో ఆఫ్ చేసేసుకోండి, మోటార్ అనేది రన్ అవ్వకుండా చూసుకోండి అని చెప్పారనమాట. సో అదొక చిన్న టిప్ చెప్పాలని మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కబోర్డ్స్లో ఏమేమి ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ సింక్ కింద నుంచి స్టార్ట్ చేస్తాను. సింక్ కింద అన్నీ ఇట్లా అరేంజ్ చేసేసుకున్నానండి. ఇవన్నీ కూడా డిటర్జెంట్స్, డిష్ వాషర్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టుకున్నాను. ఇక్కడ నాకు డస్ట్బిన్ ఇచ్చారు, కానీ నేను డస్ట్బిన్లో ఏ థింగ్స్ కూడా వేయనండి, ఎందుకంటే ఇది క్లోజ్డ్ కబోర్డ్ కదా. సో స్మెల్కి కాక్రోచెస్ అవి డెవలప్ అయిపోతాయని చెప్పేసి ఇక్కడ ఓన్లీ నేను వేస్ట్ కవర్స్ అన్నీ పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఏంటంటే డస్ట్బిన్ కవర్స్ అవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటూ ఉంటాను. సో కింద కబోర్డ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ స్టవ్ కింద ట్యాండమ్ బాక్సెస్ వస్తాయండి. ట్యాండమ్ బాక్సెస్లో స్పూన్స్ అవి పెట్టుకోవడానికి ఒక డ్రా వస్తుంది. సో గరిటెలు, స్పూన్లు అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను.
ఈ డ్రాలో కొన్ని గిన్నెలు పెట్టుకున్నానండి, బాక్సెస్, తర్వాత గిన్నెలు, అలాగ కొన్ని స్టీల్ ఐటమ్స్ పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా నేను చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు పెట్టుకున్నాను. అలాగైతే మీకు స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు కాబట్టి ఫస్ట్ చిన్న బౌల్ పెట్టుకుని దానిపైన పెద్దది అట్లా పెట్టుకున్నాను అనమాట. గిన్నెల్ని వెల్లకిలా ఒక దాంట్లో ఒకటి పెట్టే కన్నా కూడా ఇలా బోర్లించి పెడితే గిన్నెల్లో డస్ట్ పడకుండా ఉంటుందన్నమాట. సో లోపల ఒకదానిలో ఒకటి ఉంటాయి గిన్నెలు. తర్వాత కింద కూడా సేమ్ ఇంకా కొంచెం పెద్ద సైజు హైట్ ఉండే గిన్నెలన్నీ కూడా కింద పెట్టుకున్నాను. మీకు ఇది ఈ కింద లాఫ్ట్ వచ్చేసి కొంచెం హైట్ ఎక్కువ ఉంది కదా, సో పెద్ద గిన్నెలన్నీ ఇందులో పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజింగేనండి. ఈ కార్నర్లో కబోర్డ్ ఇలా క్లోజ్ అవుతుంది, మధ్యలోకి ఫోల్డ్ అవుతుంది అనమాట. ఇది ఫోల్డబుల్ డోర్ అండి, కార్నర్ యూనిట్ వచ్చింది కదా, సో అందుకని దీనికి ఫోల్డబుల్ డోర్ అనమాట. సిలిండర్ మాకు లోపలే పెట్టించుకున్నామండి, బయటికి పెట్టుకోవడానికి యూటిలిటీ ఏరియాలో స్పేస్ లేదు. యూజువల్గా ఎక్కువగా అందరూ కూడా సిలిండర్ని బయట పెట్టుకుంటున్నారు యూటిలిటీ ఏరియాలో, బట్ మాకు ప్లేస్ లేదని చెప్పేసి ఆల్రెడీ మేము వాషింగ్ మిషన్ పెట్టాము. సో స్పేస్ లేదని చెప్పేసి కిందే పెట్టేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ కూడా అన్నీ నేను ఐరన్ వస్తువులన్నీ పెట్టేసుకున్నాను, తవ్వ, తర్వాత అప్పం ప్యాను, ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ స్టీల్ ర్యాక్స్ వస్తాయండి, స్టీల్ బాస్కెట్స్ వస్తాయి అన్నమాట. ఇవి హైట్ ఎక్కువ ఉండడం వల్ల మీరు కడాయిలు లాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట, చాలా పడతాయి ఇవి. ఇక్కడ కడాయిలు ప్లేస్ చేసిన ర్యాక్ అనేది హైట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ ప్లేస్లో మీరు ఆర్గనైజర్ పెట్టుకోవచ్చు, అంటే కడాయి స్టాండ్ కింద ఒకటి ఉంటుంది, సో అది పెట్టుకోవచ్చు. బట్ అది పెట్టడం వల్ల అన్ని సైజెస్ని మనం ఈ ప్లేస్లో పెట్టుకోలేము, కొన్ని మాత్రమే అందులో ఆర్గనైజ్ చేసుకోవడం అవుతుంది. ఎక్కువ పట్టాలి అంటే ఇలాగ నాకు ఈజీగా ఉందన్నమాట, సో అందుకని నేను ఎలాంటి ఆర్గనైజర్ అనేది కొనలేదు. సో ఇది వచ్చేసి టాప్ డ్రా, కింద వచ్చేసి ప్లేట్స్కి స్టీల్ ర్యాక్ అండి. సో ఇక్కడ నేను ప్లేట్స్ పెట్టుకున్నాను, అండ్ ఆ మూలన కొన్ని గ్లాస్ జార్స్ ఉంటే పికిల్స్ అవి పెట్టుకోవడానికి ఇన్స్టెంట్గా అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ కార్నర్లో పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ అన్నీ కూడా వుడెన్కి సంబంధించిన ఈ చపాతీ కర్ర, పప్పుగుత్తి ఇవి పెట్టుకున్నాను అనమాట. చివర కార్నర్లో పుల్అవుట్ ఒకటి పెట్టించానండి, స్పేస్ వేస్ట్ కాకుండా. ఇది లాంగ్ పుల్అవుట్ అనమాట. ఈ పుల్అవుట్లో కప్స్ అవి పెట్టుకోవచ్చు, గ్లాసెస్, ఇంకా చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసాను. యాక్చువల్గా ఇది స్పైస్ పుల్అవుట్ అండి, ఇందులో మీరు స్పైస్ జార్స్ అవి పెట్టుకోవచ్చు, బట్ నేను స్పైసెస్ అన్నీ కబోర్డ్లో పెట్టేశాను కాబట్టి ఈ పుల్అవుట్లో కప్స్, గ్లాసెస్ పెట్టాను నేను. నెక్స్ట్ ఇక్కడ కార్నర్ ర్యాక్ ఒకటి పెట్టించానండి. ఈ కార్నర్ ర్యాక్ ఎండ్ వరకు వెళ్ళిపోతుంది అనమాట, లోపల వాల్కి టచ్ అవుతుంది కార్నర్ ర్యాక్. ఇందులో అన్నీ ఏంటంటే పైన అంతా ప్లాస్టిక్ బాక్సెస్ లాంటివి పెట్టాను, కింద అన్నీ కూడా అల్యూమినియం గిన్నెలు అవి పెట్టాను. ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయట్లేదు, అల్యూమినియం గిన్నెలు అన్నీ కూడా పక్కన పెట్టేశాను, ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితేనే యూజ్ చేస్తున్నాను. సో అవన్నీ కింద పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి డబుల్ డోర్ ర్యాక్ అండి. ఇక్కడ అన్నీ కూడా పెద్ద వస్తువులు పెట్టేసుకున్నాను, కుక్కర్లు, తర్వాత బిర్యానీ పాట్, ఐరన్ ప్యాన్, ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. ప్రెషర్ కుక్కర్స్ అండ్ ఇడ్లీ కుక్కర్. తర్వాత ఇవి వచ్చేసి నా షూటింగ్కి సంబంధించిన పింగాణీ బౌల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే ఇవేంటి హాట్ బాక్సెస్ కూడా పెట్టుకున్నాను. దాని పక్కనే డబుల్ డోర్ ఇంకొకటి అండి. ఇక్కడ అన్నీ కూడా నేను గ్రాసరీ స్టోర్ చేసుకుంటాను. ఇవన్నీ గ్రాసరీ ప్యాకెట్స్ అవన్నీ కూడా ఆర్గనైజింగ్ బాస్కెట్స్ పెట్టేసుకుని స్టోర్ చేసుకున్నాను అనమాట. సో టిష్యూ పేపర్స్, తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా రోల్స్, జిప్ లాక్ బ్యాగ్స్, అల్యూమినియం రోల్స్, ఇవన్నీ కూడా పెట్టుకున్నాను ఇక్కడ. ఈ పెద్ద బాస్కెట్లో వచ్చేసి అన్నీ ఓపెన్ చేసిన గ్రాసరీ ఐటమ్స్ పెట్టుకున్నాను. ఇవి జిప్ లాక్ క్లిప్స్ అండి, ఇవి ఎయిర్ టైట్ క్లిప్స్ అనమాట. సో ఓపెన్ చేసినవి కూడా ఇక్కడే ఉంటాయి కొన్ని. సో ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఇంకా గ్రాసరీ సెక్షన్, గ్రాసరీ అంతా కూడా ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాను. ఇది కింద వచ్చేసి ఇది వచ్చేసి అప్పడాల క్యాన్ అండి. ఇందులో అన్నీ కూడా అప్పడాలు ఉంటాయి అన్నమాట, వెరైటీస్ ఆఫ్ అప్పడాలు ఉంటాయి.
సో ఇక్కడ కూడా ఇంకా గ్రాసరీ పెట్టుకుంటాను. మ్యాక్సిమం ఈ 2 ర్యాక్స్ కూడా గ్రాసరీ ఐటమ్సే పెట్టుకుంటూ ఉంటాను. ఓపెన్ చేసిన ప్యాకెట్స్ పెట్టుకుంటాను, ఓపెన్ చేయని ప్యాకెట్స్ కూడా పెట్టుకుంటూ ఉంటాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంది కదండి, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద కూడా కబోర్డ్ అనేది వేస్ట్ కాకుండా ఒక డ్రా ఒకటి పెట్టించాను. అలాగే దాని కింద ఒక కబోర్డ్. ఈ డ్రాలో అన్నీ కూడా నా వీడియోస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. కప్స్, మెజరింగ్ స్పూన్స్, తర్వాత డిష్ అవుట్ చేసుకునే ప్లేట్స్, సో విస్కర్, సో ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి నా వీడియోస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఈ డ్రాలో పెట్టుకున్నాను. కింద ఇంకొక ఓపెన్ డోర్ వస్తుంది. ఈ లాంగ్ లాఫ్ట్ అంతా కూడా బియ్యం బస్తా కోసం వదిలేశారనమాట. లోపలికి ఒక చిన్న ర్యాక్ పెట్టించారు. సో ఆ లోపల కూడా అన్నీ కూడా బేకింగ్ ఐటమ్స్, బేకింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా లోపల పెట్టుకుంటాను. బట్ అది కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి ఒంగుని తీసుకోవాల్సి వస్తుంది. బట్ రెగ్యులర్గా వాడను కాబట్టి ఇంకా అందులో పెట్టేస్తుంటాను అనమాట. అండ్ ఇక్కడ మీరు కబోర్డ్స్కి చూడొచ్చండి, కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్న కబోర్డ్స్ అన్నిటికీ కూడా ఇక్కడ హ్యాండిల్స్ ఉండవండి. ఇవన్నీ కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ అనమాట. హ్యాండిల్ లాగా సపరేట్గా కనిపించదు. సో కిచెన్ సింక్ వచ్చేసి ఇలాగా స్క్వేర్ మోడల్లో తీసుకున్నాం అనమాట. ఈ సింక్ వచ్చేసి మేము ఆన్లైన్లోనే పర్చేస్ చేసామండి. యాక్చువల్గా నేను రౌండ్గా కర్వ్ ఉండే సింక్స్ నేను ప్రిఫర్ చేయలేదు. నాకు లుక్ వైజ్ ఇలా స్క్వేర్ ఉండాలని ఫస్ట్ నుంచి అనుకున్నాను. ఈ సింక్ కోసం నేను చాలా చోట్ల తిరిగాను. ఫస్ట్ సిరాలోకి వెళ్ళామండి. సిరాలో చూసాం కానీ కాస్ట్ వైజ్ చాలా ఎక్కువ ఉంది. సో అందుకని దానికి వెళ్ళకుండా మేము ఆన్లైన్లో సెర్చ్ చేసుకుని రివ్యూస్ చూసుకుంటే ఇది క్రొకడైల్ కంపెనీ అండి. క్రొకడైల్ కంపెనీలో ఈ స్క్వేర్ షేప్లో ఉండే సింక్ తీసుకున్నాము. ఇవి వచ్చేసి హ్యాండ్మేడ్ సింక్స్ అనమాట. ఈ సింక్స్ని హ్యాండ్మేడ్ సింక్స్ అంటారు. సో సింక్ అయితే ఇట్లా వస్తుంది, దీనికి ఇలాగ ఉంటుందన్నమాట హోల్. నెక్స్ట్ సింక్ పక్కన ఒక బాస్కెట్ పెట్టుకుంటూ ఉంటాను. కిచెన్లో నేను సింక్ కింద డస్ట్బిన్ పెట్టలేదు కాబట్టి ఈ చిన్న బాస్కెట్ పెడుతూ ఉంటానండి. ఇందులోనే ఇలాగ ఒక క్లాత్ది బ్యాగ్ పెట్టేసి కవర్స్ పెడుతూ ఉంటాను అనమాట. మన గ్రాసరీ కవర్స్ ఉంటాయి కదా, సో ఆ కవర్ పెట్టేస్తూ ఉంటాను. సో డస్ట్ అంతా కూడా అందులో కలెక్ట్ చేస్తూ ఉంటాను, నేను అందులో వేసేస్తూ ఉంటాను. అండ్ ఈ ప్లాంక్ గురించి చాలామంది అడిగారండి. ఇది వుడెన్ బోర్డ్ అండి. ఇది యాక్చువల్గా పిండి కలుపుకోవడానికి అది వీడియోస్లో నేను యూస్ చేస్తూ ఉంటాను కదా. ఇది నేను ఐకియాలో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 1500 అయినట్టుంది. సో ఇది నేను ఇక్కడే ప్లేస్ చేసేస్తూ ఉంటాను, అప్పటికప్పుడు తీసుకుని వాడుకోవడానికి ఉంటుంది కదా. సో వీడియోలకి యూస్ చేస్తానండి. నేను నార్మల్గా చాపింగ్కి అది యూస్ చేయను, ఎందుకంటే దీని మీద గీతలు పడిపోతే మళ్ళీ పాడైపోతుంది కదా. సో చాపింగ్ బోర్డ్ నార్మల్గానే వుడెన్ చాపింగ్ బోర్డ్ వాడుతూ ఉంటాను. ఈ వుడెన్ బోర్డ్ ఇక్కడే పెడుతూ ఉంటాను. ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకుంటానండి. యూస్ చేసినప్పుడల్లా వాష్ చేస్తాను. వాష్ చేసినప్పుడు తడి ప్లాట్ఫామ్ మీద పడకుండా ఉండడం కోసం సింక్కి ఈ ట్యాప్స్ ఉన్నాయి కదా, సో ఈ ట్యాప్స్ దగ్గర ఇలా పెట్టేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం యూటిలిటీ ఏరియాలోకి వెళ్దామండి. యూటిలిటీ ఏరియాలో నేను ఏమేమి పెట్టుకున్నాను, ఏమేమి ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. మరీ ఎక్కువగా ఐటమ్స్ ఏమి ఉండవు, సింపుల్గా నేను కంఫర్టబుల్గా ఏమేమి వాడుకుంటానో అవే పెట్టుకున్నాను. ఇక్కడ మేము యూటిలిటీ ఏరియాలోని గ్రిల్స్ పెట్టించామన్నమాట. బిల్డర్ ఇవ్వలేదు, ఇవి మేము ఓన్గా డిజైన్ చేయించుకుని ఈ డిజైన్ బాగుందని చెప్పేసి యూటిలిటీ ఏరియాలోని, అలాగే బాల్కనీలో కూడా సేమ్ డిజైన్ గ్రిల్స్ పెట్టించామన్నమాట. అలాగే వాషింగ్ మిషన్ వచ్చేసి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. సో మేము బాల్కనీలో మాకు స్పేస్ ఫ్రీగా ఉండాలి, లాన్ వేసుకున్నా కూర్చున్నా బాగుండాలని చెప్పేసి వాషింగ్ మిషన్ని మేము ఇక్కడికి షిఫ్ట్ చేసాం. కొంచెం కంజెస్టెడ్గా ఇరుకుగా ఉన్నప్పటికీ కూడా వాషింగ్ మిషన్ని ఇక్కడే పెట్టామన్నమాట. అలాగే ఇక్కడ పైన వాల్కి ఒక చిన్న కబోర్డ్ పెట్టేశామండి. ఇందులో అన్నీ కూడా వేస్ట్ క్లాత్స్, వేస్ట్ కవర్స్, బయటికి తీసుకువెళ్ళే థింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో పెట్టేస్తూ ఉంటాను. అలాగే కిచెన్ డోర్ వెనకాతల మాకు ఒక చిన్న పిల్లర్ వచ్చి స్పేస్ మిగిలిందనమాట. సో ఆ ప్లేస్ని వేస్ట్ చేయకుండా దాన్ని కవర్ చేస్తూ ఒక కబోర్డ్ని కవర్ చేసేసారండి మా వుడ్ వర్కర్. ఇక్కడ వచ్చేసి నేను వాషింగ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటానండి. లిక్విడ్ డిటర్జెంట్, లేకపోతే డిటర్జెంట్ సోప్స్, ఇంకా కంఫర్ట్, ఇట్లా ఈ బాటిల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాను. విమ్ లిక్విడ్ కూడా ఇక్కడే పెట్టుకుంటూ ఉంటాను అనమాట.
బయట పెట్టించుకున్న ర్యాక్స్కి ఎప్పుడూ కూడా డోర్ కంపల్సరీ ఉండాలండి, లేకపోతే డస్ట్ విపరీతంగా లోపలికి వెళ్ళిపోతుంది, అస్తమాను క్లీన్ చేసుకోవడం కష్టమవుతుంది. సో అందుకని నేను డోర్ అయితే పెట్టించేసాను. ఇక్కడ గ్రిల్స్ ఉన్నాయి కదండి, సో ఈ గ్రిల్స్ మీద కూడా ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. అది కూడా ఫ్యూచర్లో ప్లాన్ చేయాలి. ప్లాంట్స్ పెడితే చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది కదా. సో యూటిలిటీ ఏరియా వచ్చేసి ఇదండి. కబోర్డ్స్ కింద పార్టీ టైంలో అది లైటింగ్ బ్యూటిఫుల్గా ఉండడం కోసం ప్రొఫైల్ లైటింగ్ అనేది పెట్టించామండి. ఇవి జస్ట్ స్టిక్స్ లాగా ఉంటాయి, దీనికి అటాచ్ చేసేసుకోవటమే. 2 లైట్స్ పెట్టించాను కబోర్డ్స్ కింద. వీడియోస్ షూట్ చేసేటప్పుడు కూడా లుక్ చాలా బాగుంటుంది, క్లాసీ లుక్ ఉంటుంది అనమాట ఈ లైట్స్కి. అండ్ ఈ లైట్స్ కూడా వామ్ లైట్స్ పెట్టించాను నేను, వైట్ లైట్స్ కాకుండా వామ్ లైట్స్ పెట్టించాను. నెక్స్ట్ ఇక్కడ అడెసివ్ హోల్డర్ ఒకటి తీసుకున్నానండి. ఇది మీకు స్టీల్లా కనిపిస్తుంది కానీ ఇది స్టీల్ కాదు, జస్ట్ ప్లాస్టిక్ లాగుంది. నేను ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. జస్ట్ బ్యాక్ సైడ్ కొంచెం స్టిక్కర్ ఉంటుందండి, అది తీసి స్టిక్ చేసేస్తే చాలా గట్టిగా స్టిక్ అవుతుంది. ఈ స్పూన్స్ ఇవన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవడానికి ఇదొకటి ఆర్డర్ చేసి తెచ్చి పెట్టాను అనమాట. వీడియోస్లో కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో, సో అందుకు ఇదొకటి పెట్టాను. సో దీనిలాగే సేమ్ ఇంకొకటి పెట్టాను, అడెసివ్ హ్యాంగర్ ఇంకొకటి పెట్టానండి. ఇది ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది అనమాట, అటు ఇటు కూడా స్టిక్కరింగ్ వస్తుంది. మిడిల్లో మీకు ఇలాగ స్టెయిన్లెస్ స్టీల్ హ్యాంగర్ వస్తుంది. ఇవన్నీ దీనికి నేను కప్స్ పెట్టాను, జస్ట్ ఒక 2-3 కలర్స్ షేడ్స్ కప్స్ అనేవి హ్యాంగ్ చేశాను. ఇది కూడా బ్యాక్గ్రౌండ్లో బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక హ్యాంగర్ పెట్టించానండి, ఇది కూడా అడెసివే, బ్యాక్ సైడ్ స్టిక్కరింగ్ ఉంటుంది. స్టిక్కరింగ్ తీసేసి స్టిక్ చేసేసుకుంటే ఇది హ్యాంగర్ ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. నెక్స్ట్ ఈ కార్నర్లో ఆయిల్ బాక్సెస్ పెట్టానండి. నేను యూజువల్గా ఈ ఆయిల్ జార్స్ అనేవి యూజ్ చేయను, ఎందుకంటే క్లీన్ చేసుకోవడానికి కానీ లేకపోతే పట్టుకుంటే సడన్గా జారిపోతాయి అని చెప్పేసి నేను ఆయిల్ జార్స్ అనేవి వాడను అసలు. సో ఒకటి ఏంటంటే ఫ్రెష్ ఆయిల్ వేసుకోవడానికి పెద్ద బాక్స్ యూస్ చేస్తాను, అండ్ యూస్ చేసిన డీప్ ఫ్రై చేసిన ఆయిల్ వేయడానికి ఇలా చిన్న బాక్స్ ఒకటి, కంటైనర్ ఒకటి యూస్ చేస్తాను అనమాట. సో నేను ఫ్రెష్ ఆయిల్ని అలాగే యూజ్డ్ ఆయిల్ని రెండింటిని మిక్స్ చేయనండి. సో అలా మిక్స్ చేయకపోతే ఫ్రెష్ ఆయిల్ అనేది మనం పచ్చళ్ళలోకి యూస్ చేసుకోవడానికి అప్పటికప్పుడు వాడుకోవడానికి ఉంటుంది. సో 2 ఆయిల్స్ని ఎప్పుడు కూడా మిక్స్ చేయను అనమాట. ఇలా 1 లేదా 2 సార్లు డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ని నేను కర్రీస్లోకి వాడేస్తూ ఉంటాను, దానికోసమే నేను సపరేట్ బాక్స్ కంటైనర్ పెట్టుకున్నాను. సో ఆయిల్ వచ్చేసి ఇదండి, ఆయిల్కి ఇట్లాగా ఒక ట్రే పెట్టుకున్నాను అనమాట కంఫర్టబుల్గా ఉండడానికి. సో నెక్స్ట్ స్టవ్ అండి. స్టవ్ వచ్చేసి మీకు తెలిసిందే, ఎప్పటి నుంచో నేను యూజ్ చేస్తున్నాను, ప్రీతి బ్లూ ఫ్లేమ్ అనమాట నాది స్టవ్. మధ్యలో నేను ఇట్లాగా ఒక ప్లేట్ పెట్టుకుంటూ ఉంటాను మిడిల్లో. సో గరిటెలు అవి కలిపినప్పుడు స్టవ్కి అంటకుండా ఉండడం కోసం ఇట్లా ల్యాడల్స్ అవి పెట్టుకోవడానికి ప్లేట్ పెట్టుకుంటూ ఉంటాను. అండ్ స్టవ్ కింద పెడతానండి తవ్వాస్ అన్నీ కూడా. నేను ఒకటేమో దోశకి వాడుతూ ఉంటాను, ఒకటేమో చపాతీకి వాడుతూ ఉంటాను, ఒకటేమో ఆమ్లెట్కి వాడుతూ ఉంటాను. ఇది యూజువల్గా నేను ఆమ్లెట్స్కి వాడుతూ ఉంటానండి, ఇదేమో దోశకి వాడుతూ ఉంటాను. తర్వాత ఇంకొక తవ్వ నేను మీకు క్యాస్ట్ ఐరన్ తవ్వ ఇందాక మీరు చూసారు కదా, సో ఈ తవ్వాని నేను చపాతీలకి అప్పుడప్పుడు దోశలు కూడా వేస్తూ ఉంటాను అనమాట. సో ఇది పైన కొంచెం హెవీగా ఉంటుంది కదా, ఇది ఐరన్ తవ్వ కాబట్టి హెవీగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ పెట్టలేదు, జస్ట్ నిలువుగా ఒక క్లాత్ పెట్టి ఆయిల్ అనేది కింద అంటకుండా ఉండడం కోసం క్లాత్ పెట్టి దానిపైన పెడుతూ ఉంటాను అనమాట ఐరన్ తవ్వ. సో ఇంకేముంది చూపించడానికి. సో ఫైనల్లీ కిచెన్ టూర్ని షూట్ చేసి మీ ముందుకి ప్రజెంట్ చేసేసానండి. సో మొత్తానికి ఒక పెద్ద పని అయితే అయింది నాకు. వీడియో ఏమన్నా కొంచెం లెందీగా అనిపించిందా, కొంచెం డీటెయిల్డ్గా చెప్పాలనే ఉద్దేశంతో మేబీ లెందీ ఎక్కువ అవ్వచ్చు, బట్ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.